కరుణించి, కుమారా, నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులయందు స్నానమాచరించిన ఫలితం కలుగుతుంది అని చెప్పాడు. అప్పుడు గణపతి కైలాసమందే ఉండి నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేశాడు. అయితే కుమారస్వామికి తాను వెళ్లే నదులకు గణపతి ముందుగానే వెళ్లి స్నానమాచరించి ఎదురు వస్తుండేవాడు. ఇది తెలుసుకొన్న కుమారస్వామి తన అజ్ఞానానికి చింతించినవాడై కైలాసానికి వచ్చి, తండ్రి, నా అజ్ఞానమును మన్నించి అన్నగారికే విఘ్నాధిపత్యమును ఇవ్వమని వేడుకొన్నాడు. అంతటా పార్వతీ పరమేశ్వరులు సంతోషించి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి ముక్కోటి దేవతల